ఆస్క్ టాక్స్ వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు భాస్కర్ కారంపూడి. గడిచిన 8 సంవత్సరాలుగా ఇంటర్నెట్లో రకరకాల బిజినెస్ ప్రక్రియల్లో ఇన్వాల్వ్ అవుతూ బిజినెస్ని పెంపొందించడం జరిగింది. ఈరోజు మన టాపిక్ గూగుల్ యాడ్సెన్స్. చాలామంది వినే ఉంటారు ఈ పదాన్ని, గూగుల్ యాడ్సెన్స్. అయితే దీంతోపాటు గూగుల్ యాడ్వర్డ్స్ అనే పదం కూడా వినే ఉంటారు. ఈ రెండింటి తేడా తెలుసుకోవాలి ముందు మనం యాడ్సెన్స్ గురించి అర్థం చేసుకునే ముందు. గూగుల్ యాడ్వర్డ్స్ అనేది ఇంటర్నెట్లో గూగుల్ ద్వారా మన బిజినెస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఉంచాలన్నా, బిజినెస్ ప్రమోట్ చేయాలన్నా వాళ్ళకి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఉంచేటువంటి ప్రక్రియని గూగుల్ యాడ్వర్డ్స్ అంటున్నాం. మరి అలా కాకుండా మనమే మనీ సంపాదించదలిస్తే దాని పేరు గూగుల్ యాడ్సెన్స్ అన్నమాట. దీనిని చాలామంది పే పర్ క్లిక్ అనో కాస్ట్ పర్ క్లిక్ అని అంటూ ఉండడం వినే ఉంటారు. ఇది చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. అంటే పే పర్ క్లిక్ అనేది, కాస్ట్ పర్ క్లిక్ అనేది గూగుల్ వాళ్ళకి మనం మనీ పే చేసే ప్రక్రియలో భాగాలు, మనం సంపాదించే దానిలో భాగాలు కాదు. మరి మనం మనీ సంపాదించాలంటే అవకాశాలు నిజంగా ఉన్నాయా? ఇంటర్నెట్లో మీరు చూసినట్లయితే వీటిల్లో మొదటిది గూగుల్ యాడ్సెన్స్. అంటే మనం సొంతంగా వెబ్సైట్ కనుక ఏర్పరచుకోగలిగితే, మన వెబ్సైట్ తయారు చేసుకున్న తర్వాత దానిలో మనం గూగుల్ కంపెనీ వాళ్ళతో టైప్ అవడం వలన రకరకాల కంపెనీలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొచ్చి మన వెబ్సైట్లో గూగుల్ వాళ్ళు ఉంచడం జరుగుతుంది. మనకు బెనిఫిట్ ఏంటి దానివలన? మన వెబ్సైట్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నంతకాలం ఎవరైనా విజిటర్స్ మన వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్లో మనం ఉంచినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చదువుతూ, ఆ ఇన్ఫర్మేషన్లో మధ్యలో అక్కడక్కడ గూగుల్ వాళ్ళు ఉంచినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని వాళ్ళు క్లిక్ చేయడం వలన ప్రతి క్లిక్కి మనకి గూగుల్ వాళ్ళు మనీ పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రక్రియ పేరే గూగుల్ యాడ్సెన్స్. అయితే మరి ఎవరు అర్హులు ఈ యాడ్సెన్స్ ద్వారా సంపాదించడానికి? గూగుల్ వాళ్ళు స్పష్టంగా చెప్తున్న విషయం ఏమిటంటే, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏజ్ క్రైటీరియాతో కూడా సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా దీనిలో భాగం తీసుకోవచ్చు అనేది గూగుల్ వాళ్ళు చెప్తున్న విషయం. అయితే అలా చేయడానికి మనం చేయాల్సిన ముఖ్యంగా 3 రకాల స్టెప్పులు అన్నమాట. మొదటిది ఏంటి? వెబ్సైట్ సొంతంగా తయారు చేసి పెట్టుకోవడం. వెబ్సైటు లేదా బ్లాగ్, బిఎల్ఓజీ, బ్లాగ్ అనే పదం కూడా వినే ఉంటారు మీరు. ఈ వెబ్సైట్కి బ్లాగ్కి తేడా తెలుసుకుందాం ముందు. వెబ్సైట్ అంటే వన్ వే కమ్యూనికేషన్. అంటే వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వెబ్సైట్లో ఆయన ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉంటే వచ్చిన విజిటర్స్ ఆ ఇన్ఫర్మేషన్ కేవలం చదవగలుగుతారే తప్ప వాళ్ళ సొంత అభిప్రాయాలు రాసే అవకాశం ఉండదు. వాళ్ళ రెస్పాన్సులు కానివ్వండి, కామెంట్స్ కానీ రాసే అవకాశం ఉండదు. దానిని వెబ్సైట్ అంటున్నాం. మరి అలా కాకుండా వెబ్సైట్లో కనుక 2 వే కమ్యూనికేషన్కి అవకాశం కనుక ఆ ఓనర్ ఏర్పరిస్తే, 2 వే కమ్యూనికేషన్ అంటే వచ్చినటువంటి విజిటర్సు అక్కడ వాళ్ళ అభిప్రాయాలు రాయడం, లేదా వాళ్ళ రెస్పాన్సులు, వాళ్ళ కామెంట్స్లు, వాళ్ళ ఓన్ ఆర్టికల్స్ కూడా రాసే అవకాశం కనుక ఇచ్చినట్లయితే దానిని 2 వే కమ్యూనికేషన్ అంటున్నాం. అంటే ఏ వెబ్సైట్లో అయితే వెబ్సైట్ ఓనర్ రాయగలుగుతారో వాళ్ళ ఆర్టికల్స్, వచ్చిన విజిటర్స్ కూడా రాయగలుగుతారో అటువంటి వెబ్సైట్నే బ్లాగ్ అంటున్నాం. మరి ఈ రోజున ఇంటర్నెట్లో ఫ్రీగా, అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వెబ్సైట్లు పెట్టుకునే అవకాశం ఉంది. అలానే బ్లాగులు కూడా ఏర్పరిచే అవకాశం ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ ఫ్రీగా ఏర్పరిచేటువంటి వెబ్సైట్ల ద్వారా, బ్లాగుల ద్వారా సంపాదించే అవకాశం ఉండదు. కేవలం వెబ్సైట్ తయారు చేసి పెట్టుకోవచ్చు, బ్లాగ్ తయారు చేసి మన అభిప్రాయాలు వ్యక్తపరచుకోవచ్చు. మనం మాట్లాడుతున్నది గూగుల్ యాడ్సెన్స్ గురించి కాబట్టి, అంటే మనం మనీ సంపాదించే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పెయిడ్ వెబ్సైట్ లేదా పెయిడ్ బ్లాగ్ అనేది మనం ఏర్పరచుకోవాలి. ఎలా ఏర్పరచుకోవాలి, ఏం అవసరం దానికి? ముఖ్యంగా 3 విషయాలు కావాలి మనకి. ఒక సొంత వెబ్సైట్ని, సొంత బ్లాగ్ని మనం క్రియేట్ చేయదలుచుకుంటే, ఇంటర్నెట్లో పెయిడ్ వెబ్సైట్, పెయిడ్ బ్లాగ్ని క్రియేట్ చేయదలుచుకుంటే 3 విషయాలు కావాలి అంటున్నాం. ఏమిటి ఇవి 3? మొదటిది డొమైన్ నేమ్ అనేది ఒకటి అవసరం. డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ నేమే. మరి వెబ్సైట్ నేమ్ అంటే వినే ఉంటాం మనం, .com అని, .net, .org, రకరకాల ఎక్స్టెన్షన్స్తో వీటిని ఎక్స్టెన్షన్ అంటాం. .com అనేది ఒక ఎక్స్టెన్షన్, .net అనేది ఇంకొక ఎక్స్టెన్షన్, అలాగే .org. వీటిల్లో ఇటువంటి ఎక్స్టెన్షన్స్ ఇంటర్నెట్లో, ప్రపంచంలో ఈ రోజున కొన్ని లక్షల ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఇంకొన్ని చెప్పాలంటే .club అని, .me అని, .u అని, ఈ రకంగా లక్షల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అయితే ఉన్నటువంటి ఈ లక్షల ఎక్స్టెన్షన్స్లో ఎక్కువ శాతం ఎక్స్టెన్షన్స్ అమ్ముడుపోతున్నవి .com, .net, .org. ఇవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి వీటినే టాప్ లెవెల్ డొమైన్స్ అని పిలుస్తామన్నమాట. అంటే TLD, టాప్ లెవెల్ డొమైన్స్. మరి
ఈ మూడింటిని ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి వీటికి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. సో మనం మొదట చేయవలసింది ఏంటి, వెబ్సైట్ పెట్టుకోవడానికి ఆ వెబ్సైట్ పేరు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. పేరు సెలెక్ట్ చేసుకునేది మనమే, అయితే వెబ్సైట్ పేరుని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎలా అయితే కంపెనీని మనం ఒక బిజినెస్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, లేదు పిల్లలు పుడితే వాళ్ళకి ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేయిస్తామో, అలానే ఈ వెబ్సైట్ క్రియేషన్ అప్పుడు కూడా మొదట ఈ వెబ్సైట్ నేమ్ని డొమైన్ నేమ్ అంటున్నాం, దానిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ప్రక్రియ ఏంటి దానికి. ఇంటర్నెట్లో ప్రపంచంలో ఈ రోజున ఒకే ఒక బాడీ ఉంది ఈ వెబ్సైట్ల రిజిస్ట్రేషన్ని గవర్న్ చేసేటువంటి బాడీ అన్నమాట. దాని పేరే ICANN, అంటే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఈ ICANN అనే సంస్థ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఈ నాన్ ప్రాఫిట్ అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అన్నమాట. ఇటువంటి ఆర్గనైజేషన్ మాత్రమే ప్రపంచంలో వెబ్సైట్ డొమైన్ నేమ్స్ని రిజిస్ట్రేషన్ని మానిటర్ చేసే అవకాశం ఉంది. ICANN కంపెనీ వాళ్ళు వెబ్సైట్ నేమ్ రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్స్ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి వాళ్ళ ఓన్ రిప్రజెంటేటివ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ని ISPs అంటాం మనం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. వాటిల్లో బాగా పేరున్న కంపెనీలు కొన్ని గోడాడీ వినే ఉంటారు. గోడాడీ అనేది ఈ రోజున ప్రపంచంలో బాగా పేరున్నటువంటి నంబర్ 1 ISP. అలానే బ్లూ హోస్ట్, BLUEHOST. ఇటువంటి కంపెనీస్ మనం వెబ్సైట్ తయారు చేయదలుచుకున్నప్పుడు వెబ్సైట్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకున్నాక దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వీళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఈ కంపెనీస్ వీళ్ళ ద్వారానే ICANN దగ్గర మన వెబ్సైట్ పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి ఎంత ఖర్చు అవుతుంది దీనికి? సంవత్సరానికి సుమారుగా ఒక $10 నుంచి $15 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే రూపాయల్లో చెప్పదలిస్తే దాదాపు $700 నుంచి $1200 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే నెలకు చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక $60 నుంచి $70 ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నమాట. నెలకు $60 కనుక నిజంగా మనం పెట్టే ఆలోచన ఉన్నట్లయితే ఈ రోజున వెబ్సైట్ పేరు రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి లీగల్ అప్లికేషన్స్ లేవు, ఎటువంటి కండిషన్స్ లేవు. ఎవరైనా కూడా వెబ్సైట్ నేమ్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎన్నైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మొదటి విషయం మనం చేయాల్సింది వెబ్సైట్ పెట్టడానికి. రెండవది ఏంటి, వెబ్సైట్ పేరు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక హోస్టింగ్ స్పేస్ కావాలి. అంటే ఇంటర్నెట్లో మన వెబ్సైట్ ఉంచడానికి కొంత స్పేస్ కావాలి. ఎలా అయితే కంప్యూటర్లో మనం ఫైల్స్ ఉంచుకోవడానికి, ఫైల్ సేవ్ చేసుకోవడానికి స్పేస్ కావాలో, హార్డ్ డిస్క్లో చూస్తుంటాగా D డ్రైవ్, E డ్రైవ్, 1 GB, 2 GB, 100 GB, 500 GB అని చెప్పి, అదేవిధంగా ఇంటర్నెట్లో మనం వెబ్సైట్ ఉంచడానికి కొంత స్పేస్ కావాలి. ఆ స్పేసు మనం కొనాల్సి ఉంటుంది. కొనడం అంటే ఈ ISPs ఇందాక ఏవైతే చెప్పామో గోడాడీ, బ్లూ హోస్ట్, ఇటువంటి కంపెనీస్ వాళ్ళు సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర సర్వర్లు అంటాం ఆ కంప్యూటర్ని. ఈ సర్వర్లో వాళ్ళ సొంత సర్వర్లో మనకు కొంత స్పేస్ కేటాయిస్తారు. మనకి ఇచ్చినటువంటి స్పేస్లో మన వెబ్సైట్ ఉంచుకునే అవకాశం ఉంది. మరి వాళ్ళ కంప్యూటర్లో స్పేస్ మనం వాడుతున్నాం కాబట్టి ప్రతి నెల వాళ్ళకి మనం రెంట్ కట్టాలన్నమాట. ఏదైతే ఫీజు మనం కడతామో ఆ ఫీజు పేరే హోస్టింగ్ ఫీజ్, దాన్నే వెబ్ హోస్టింగ్ ఫీజ్ అంటాం. ఇది రెండవది మనకు కావాల్సింది. మొదటిది ఆల్రెడీ చెప్పాం, డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్. రెండవది వెబ్ హోస్టింగ్ స్పేస్. దానికి నెలకి సుమారుగా $150 నుంచి $300 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మనకి ఏ ఫీచర్స్ కావాలనే దాన్ని బట్టి. యావరేజ్ కాస్ట్ మీరు చూసుకున్నట్లయితే దాదాపు నెలకి $200 నుంచి $250 ఖర్చు అవుతుంది. ఇది రెండవది మనకు ఉండాల్సిన వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఇంటర్నెట్లో. మరి మొత్తం 3 విషయాలు అన్నాం. ఇక మూడవ విషయానికి వస్తే, మూడవది ఏంటి, డొమైన్ నేమ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, వెబ్సైట్ స్పేస్ కూడా కొనుక్కున్నాం. మూడవది వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెబ్సైట్ తయారు చేసుకోవడం. మరి వెబ్సైట్ ఎలా తయారు చేస్తాం? ట్రెడిషనల్గా అంటే ఇన్ని సంవత్సరాలుగా పాస్ట్లో మనం చూసినట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మాత్రమే వెబ్సైట్లను తయారు చేసేవాళ్ళు. ఉదాహరణకి C లాంగ్వేజ్ అని, జావా లాంగ్వేజ్ అని, .NET అని చెప్పి, HTML, PHP, CSS ఇటువంటి రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా, ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్స్ ద్వారా వెబ్సైట్లను తయారు చేసేవాళ్ళు. మరి అందరికీ ప్రోగ్రామింగ్ రాదుగా, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదుగా. దానిని దృష్టిలో ఉంచుకొని గడిచిన ఒక 8 నుంచి 10 సంవత్సరాలుగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే టెక్నికల్ ఫీల్డ్స్లో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించి తయారు చేసినటువంటి కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. వాటిని CMS అంటాం, అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇటువంటి CMSలో బాగా పేరున్న ఒక సాఫ్ట్వేర్ పేరే వర్డ్ ప్రెస్, WORD, వర్డ్, PRESS, ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అంటే ₹1 ఎవరికి కట్టాల్సిన పని లేకుండా, లైసెన్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఇంటర్నెట్లో గూగుల్ ద్వారా వెతుక్కొని డౌన్లోడ్ చేసుకొని
దాని ద్వారా మనం వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు. ఈ 3 మనకు కావాల్సినవి: వెబ్సైట్ పేరు, వెబ్సైట్ హోస్టింగ్ స్పేసు, వెబ్సైట్ డిజైన్. ఈ 3 మనం తయారు చేసుకుంటే అంటే వెబ్సైట్ రెడీ అయినట్లు లెక్క. అప్పుడు వెళ్ళి గూగుల్ వాళ్ళతో మనం టైఅప్ అవ్వచ్చు. గూగుల్ యాడ్సెన్స్ అని మీరు సెర్చ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక గూగుల్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో గూగుల్ వాళ్ళు రకరకాల కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్స్ అపియర్ అవుతాం మొదలైతే మన వెబ్సైట్లో విజిటర్స్ ఎవరైతే మన వెబ్సైట్కి వచ్చి ఆ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తారో జరిగిన ప్రతి క్లిక్కి కూడా మనకి గూగుల్ వాళ్ళు మనీ పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారు క్లిక్కి ₹2 నుంచి దాదాపు ₹40 వరకు గూగుల్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున భారతదేశంలో సిటీస్ అంటే హైదరాబాదు లేదా ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణే, బెంగళూరు, అలాగే విజయవాడ, ఇటువంటి గుంటూరు, మనం చూసినట్టయితే ఇటువైపు వరంగల్, అలాగే కరీంనగర్, ఇటువంటి ప్రతి జిల్లాల్లో కూడా చాలామంది గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఇలా వెబ్సైట్లు పెట్టుకుని సంపాదిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచి సమయం ఉన్న ప్రతిసారి కూడా మనం ఇంటర్నెట్లో వెబ్సైట్లకు ఆ సమయాన్ని కేటాయించినట్లయితే ఎక్కువ ఇన్కమ్ ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ వాచ్ చేసినందుకు గాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.